హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నాగల చవితి కాబట్టి ఇంట్లో మార్నింగ్ 4కి లేచి ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ప్రిపేర్ చేయడం అంటే ఏం లేదు, నువ్వులతో సిమ్మిడి చలివిడి బెల్లంతో చేశాను ఫ్రెండ్స్. ప్లస్ పుట్ట దగ్గరికి తీసుకెళ్లాల్సిన పసుపు కుంకుమ అన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఒత్తులు, పువ్వులు, అరటిదొక్కలు, కొబ్బరికాయలు, అగరబత్తులు, ఎగ్స్, పాలు, ఇంకా మా పిల్లలు అయితే దీపావళి ఐటమ్స్ ఉంచుకున్నారు ఫ్రెండ్స్. అవి కూడా అక్కడ తీసుకెళ్ళి కాల్చుకుంటారని అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేయాలి ఫ్రెండ్స్. అన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్ళాలి. అదే అక్కడ గంట కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. గంట ప్లస్ వాటర్ పెట్టడానికి చిన్న చెంబు ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మా వాళ్ళు లేగలేదు, లేపి వాళ్ళని రెడీ చేయాలి ఫ్రెండ్స్. అంతట్లో నేను ఇంట్లో పాడ్యం పూజ డైలీ నెల చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లోపల నేను ఇంట్లో పూజ, బయట పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. లేకండి, ఏయ్ టైం 6:30, లెగుతారా లేగరా? ఏయ్ రోజు నాగల చవితి పొట్టలో పాలేయడానికి వెళ్తున్నామని చెప్పానా? వచ్చికా లెగు వచ్చికా. నేను లెగమంటుంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుకుందో పిల్ల. వాళ్ళ నాన్న మీద చేసి పట్టుకుని మరీ పడుకుంది. లేవు ఉషికా, లెగండి. లేవలేదు ఫ్రెండ్స్. బాయ్. లేచింది ఉషికా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. లే స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసేసా ఉషిక. మీరు చూడు, ఫేస్ చూపించు. ఏయ్ హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ నాగల చవితి కదా ఈరోజు. పుట్ట దగ్గరికి ఎక్కడుందో కనుక్కొని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇలా ఉన్నారు బయట నాగదేవత వెనకాల పెద్ద పుట్ట ఉంది ఫ్రెండ్స్. పుట్టలో పెద్ద పాము ఉందంట. మాకు అందరికి చాలా భయం వేసింది. ఇంకోటి ఏం చెయ్యి, వాళ్ళ నాన్నమ్మ పేరు చెప్పించి, నానమ్మ అని చెప్పించి. తాతగారు అని చెప్పమని. ఇంకోటి తీసుకొని ఇది మరి మొత్తం పూసి మళ్ళీ పుష్కైన పాలు సిమిడి జస్ట్ ఇక్కడ చేసి ఇలా వేసేదంతా పుష్కతో పాలించండి. శిరీష వేసేది మీరు వేసండి. ఉషికనే శీలా వచ్చాము. ఇంకా తిన్నా ఉంది. ఉష్కనెక్కి పాలేయించే ముందు అప్పుడు నువ్వు గుడ్డు పాలు దిగదు. చూసుకోండి, ఎదురా ముందు చూసుకోండి. పోసి మన పాలు దాన్ని పెట్టుకో ఉష్క. మీరు గుడ్డు పాలు పోసి ఒక గుడ్డు వేసి పాలేసి ముందు గుడ్డు పాలేసి దండం పెట్టుకో. సలివిడి కూడా కొంచెం తీసుకుని వేసా. అగా అన్నీ వచ్చినాయి. నేను కూడా పోసి వెళ్దాం మళ్ళీ దండం పెట్టుకోవడం. అంతే దండం పెట్టేసుకుని వచ్చి నేను వెళ్ళిపోస్తాను.
అక్కడే ఉంది. కనిపిస్తే మంచిదే ఈరోజు, బట్ కనిపించాలి, అంత అదృష్టం ఉండాలి. ఏమిటి ఇలా నువ్వు లోపలికి వెళ్ళి చిన్నవి నీవి నువ్వు వేసేయి, సరికి జరిగి నేస్తాం. వచ్చిన గొడవ ఇల్లు ఆంధ్ర అమ్మ కూడా డ్యూటీకి వస్తే సెలవా? వస్తా మా వెహికల్ 8:30 కదా. 8:30 మాకు అలా కాదు కదా, 7:30 బండి ఆల్రెడీ 7:30 అయిపోయింది. మా వారైతే దీపారాధన చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది తమిళనాడులోనే మన ఆంధ్ర స్టైల్లో ఏమో లేదు ఫ్రెండ్స్, ఏదో అలాగా ఇక్కడ దొరికిన వస్తువులతో వేసి చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మన ఆంధ్ర అయితే మొత్తం అన్నీ దొరుకుతాయి, కానీ ఇక్కడ అట్టి దొప్పలు దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఈరోజైతే దొరికినాయి, నిన్న బజార్కి వెళ్ళి అన్నీ వెతికి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. తెచ్చుకుని ఏదో చేసుకున్నాం, కానీ మన ఆంధ్ర స్టైల్ మాత్రం లేదు. తమిళనాడు ఎవరు ఎక్కడో చేసుకుంటారంట, కానీ మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తారు. జస్ట్ రండి ఉషికరా. కొంచెం దూరం నాడు.